హలో యూట్యూబ్ ఫ్యామిలీ, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి ఒక్కరూ వాళ్ళ వాళ్ళ లైఫ్లో ఇంకేదో సాధించాలి, ఇంకేదో మిస్ ఉంది అని వాళ్ళని వాళ్ళు ప్రతిరోజు క్వశ్చన్ చేసుకుంటారు. ఇన్ కేస్ వాళ్ళు బిజీ అయితే, వాళ్ళు ఎంప్లాయీస్ అయితే, లేకపోతే హౌస్ వైఫ్స్ అయితే వాళ్ళకి ఒక క్వశ్చన్ ఉండిపోతుంది. అస్సలు నేను ఇంత ఘనం ఎవరి కోసం పరిగెత్తుతున్నా, ఏం సాధించాలని పరిగెత్తుతున్నా అని ప్రతి ఒక్కరిలో ఎప్పుడు ఉండే ప్రశ్ననే ఇది. అది ధనికులు కావచ్చు, పేదవాళ్ళు కావచ్చు, మిడిల్ క్లాస్ కావచ్చు. నాకు కూడా సేమ్ అదే ప్రశ్న ఉంది నా లైఫ్లో. గత సంవత్సరం నుంచి ఆలోచిస్తున్నా, నేను ఎందుకు కష్టపడుతున్నాను, ఎందుకు పరిగెత్తుతున్నాను, ఏం సాధిద్దామని పరిగెత్తుతున్నాను అని క్వశ్చన్ చేసుకున్నప్పుడు నా ముంగట కనిపించేది నా ఫ్యామిలీ. మీరు కూడా నాలాగానే పరిగెత్తుతున్నారు అనుకుంటున్నా. అయితే ఈ పరిగెత్తే వాళ్ళందరికీ 2 కేస్ స్టడీస్ ఈరోజు నేను తీసుకొచ్చాను. కుంభమేళా ప్రయాగ్రాజ్లో ఏదైతే జరుగుతుందో అది. ఒక సైడ్ ఐఐటి బాంబే నుంచి క్వాలిఫై అయిన ఏరోనాటికల్ ఇంజనీరింగ్ ఐఐటి బాబా, 36 lakhs per annum శాలరీ, కెనడాలో జీవితం, సూపర్ లైఫ్, వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ. అదంతా వదిలేసి వచ్చి సన్యాసంలో కలిసి స్పిరిచువాలిటీ ఈజ్ అ పర్ఫెక్ట్ జర్నీ అని అంటున్నారు. కానీ మనం అందరం దానికి ఒప్పుకుంటామా? ఒప్పుకోం. నేను చేసిన క్వాలిఫికేషన్ అయితే ఖచ్చితంగా ఒప్పుకోదు. బికాస్ ఐఐటి బాబా భాంగ్ తీసుకుంటారు. భాంగ్ ఏంటి? ఒక ట్రాన్స్లోకి మనల్ని తీసుకెళ్తుంది. సో ఇది చాలామంది సైకాట్రిస్టులు, డాక్టర్లు కొట్టి పడేస్తారు. కానీ నిజంగా స్పిరిచువల్ జర్నీ అనేది ఉండదా అంటే ఖచ్చితంగా ఉంటుంది. ఇది ఒక లెసన్ మనకి. రెండోది మోనాలిసా. నిజంగా మోనాలిసా వాళ్ళ ఫ్యామిలీ కోసం పరిగెత్తుతుంది. ఒక ఆడపిల్ల పూసలు, రుద్రాక్షలు అమ్మడానికి తను ఒక్కతే కుంభమేళాకు వచ్చింది. ఆమె ఎప్పటి నుంచో నేను మా ఫ్యామిలీకి ప్రాపర్గా చూసుకోవాలి, వాళ్ళకి 3 పూటలు ప్రాపర్గా భోజనం పెట్టాలి, నేను ఏదో జీవితంలో సాధించాలి అని మీలాగా నాలాగా పరిగెత్తుతుంది. అయితే ఫైనలీ ఆమెకి ఒక సక్సెస్ ఫస్ట్ స్టెప్ అనేది దొరికిందనే చెప్పాలి. అంటే మనకి సక్సెస్ ఎప్పుడు ఎలా వస్తుందో, సక్సెస్ అనను కానీ జీవితాన్ని గెలవడానికి ఒక ఛాన్స్ ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలీదు. కానీ ఆ ఛాన్స్ దొరికేదాకా మనం పరిగెత్తుతూనే ఉండాలి, అవునా? ఇప్పుడు మోనాలిసా విషయంలో కూడా జరిగింది అదే. ఆమెకి డైరీస్ ఆఫ్ మణిపూర్ అనే ఒక మూవీ తీస్తున్నారు. దాంట్లో ఒక లీడ్ క్యారెక్టర్ని ఆఫర్ చేశారు, ఇంకేస్ తనకి ఇంట్రెస్టెడ్ అయితే. చూసారా? ఒక్కరు ఈ సంసారం అంతా బూటకం అని చెప్పేసి వచ్చి సన్యాసంలో కలిశారు. ఒకరు ఎలా అయినా సరే మా ఫ్యామిలీకి 3 పూటలు భోజనం పెట్టాలి అని పూసలు అమ్ముకుంటున్నారు. సో నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ప్రతి ఒక్కరి లైఫ్కి ఏదో ఒక గోల్ అనేది ఉంటుంది. అండ్ అది రీచ్ అవ్వడానికి ఏదో ఒక సోర్స్, నేచర్ అనేది ఉంది కదా, ఏదో ఒక రకంగా ఏదో ఒక రోజు ఖచ్చితంగా మన తలుపు తట్టుతుంది. అంటిల్ దెన్ మనం వెయిట్ చేయాలి, పోరాడాలి, కష్టపడాలి. ఇదంతా ఎందుకు చెయ్యాలి అంటే, దిస్ ఇస్ వాట్ వి మెంట్ ఫర్. మనం ఒక రీజన్తో పుట్టాము. అది రీజన్ ఏంటి అనేది ఎండ్ వరకు మనకు తెలీదు. బట్ రీజన్ లేకుండా ఎవరి భూమి మీదికి రారు. ఇప్పుడు నేను ఈ విషయం కూడా ఎందుకు చెప్తున్నానంటే, ఈ మధ్య సూసైడ్స్ చాలా ఎక్కువ అయిపోతుంది. నేను నా జీవితంలో ఏం సాధించలేను, నాకు ఈ కష్టాలు ఉన్నాయి, ఆ కష్టాలు ఉన్నాయని. కానీ మీరు కనుక ఇలా చేస్తే మీ లైఫ్ని సగంలో మీరే వదిలేసిపోతున్నట్టు. చూడండి, వీళ్ళిద్దరు లైఫ్ స్టైల్ చదవండి, మీకే అర్థమవుతుంది. నేను చెప్పి థ్యాంక్ యూ సో మచ్.